భాగ్యనగరం పేరు చెప్తే నోరూరించే దమ్కా బిర్యానీ గుర్తుకొస్తుంది. కబాబ్, పాయా, పత్తర్ కా ఘోష్, ప్రపంచంలో ఎక్కడా దొరకని వెరైటీ డిషెస్ కు అడ్డా హైదరాబాద్. అంతవరకు బాగానే ఉన్నా మనం ఎలాంటి మటన్ లాగిస్తున్నామో తెలిస్తే కళ్ళు బయర్లు కమ్మక తప్పదు. ప్రస్తుతం నగరంలో లభిస్తున్న మటన్ కానీ, మటన్ వంటకాలు కానీ తిన్నారంటే మటాషే. మటన్ తిన్నారంటే మంచం పట్టాల్సిందే. రోగాల బారిన పడి మృత్యుముఖంలో ఉన్న గొర్రెలు, మేక మాంసాన్ని నగరంలో విక్రయిస్తున్నారు. ఇలాంటి మటన్ తింటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. జనం మాత్రం రుచి చూస్తున్నారే గాని శుచి మరిచిపోతున్నారు. క్వాలిటీ పట్టించుకోవడం లేదు. వారం రోజుల క్రితం మేము మటన్ తెచ్చుకున్నామండి. తింటే కాళ్ళు చేతులు లాగేసి మా పాపకి నాకు బాగోలేదండి. అప్పటి నుంచి మటన్ తినడం మానేసాం. దానివల్ల ఒళ్ళు దద్దుర్లు అవి వస్తున్నాయండి. ఎందువల్ల మటన్ తినడం వల్ల అని తెలిసిందండి. డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే మొన్న మా డాడీ 1 వీక్ క్రితం మటన్ తెచ్చారు. అది తిన్న దగ్గర నుంచి నాకు ఫీవర్ అన్నీ వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడితే ఫుడ్ ఇన్ఫెక్షన్ మటన్ తినడం వల్ల వచ్చింది అని చెప్పారు. సో ఇంకా మటన్ తినడం మానేద్దాం అని అనుకుంటున్నాను. ఒక జీవాన్ని కోయాలంటే వెటర్నరీ డాక్టర్ సర్టిఫై కంపల్సరీ. చెవికి డాగ్ చేసిన జీవాన్ని కోయాల్సి ఉంటుంది. నగరంలో మాంసం వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రోగిష్టి జీవాలను కోసి విక్రయిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు విక్రేతల కొమ్ము కాస్తున్నారు. మురికి కూపాల మధ్య ఈగలు ముసిరిన మాంసాన్ని విక్రయిస్తూ రోగాలకు కారకులవుతున్నారు. నగరంలోని మాంస విక్రయాలపై, వంటకాలపై నేషనల్ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రతి జంతువధశాలలో ఒక పశువైద్యుడు ఉంటాడు. ఈ పశువైద్యుడు వధించడానికి ముందు ఒక యాంటీమార్టం ఎగ్జామినేషన్, వధించిన తర్వాత పోస్ట్మార్టం ఎగ్జామినేషన్, ఈ 2 పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ మాంసము భుజించడానికి వీలుంటుంది. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు, దీనివల్ల ఎటువంటి వ్యాధులు సంక్రమించవు అని సీల్ వేసిన తర్వాతనే దాన్ని మనము ఈ మాంస దుకాణాలలో విక్రయించాలి. సర్వేలో భాగంగా 11,000 జీవాలు, 823 మంది మటన్ విక్రేతలను స్టడీ చేశారు జాతీయ మాంసాహార పరిశోధన కేంద్రం సైంటిస్టులు. నగరంలో అధిక శాతం ప్రాణాంతక బ్రూసిల్లోసిస్ వ్యాధికి గురైన జీవాలను కోసి విక్రయిస్తున్నారని తేల్చారు. 5% ఎనిమల్స్ వ్యాధికి గురయ్యాయని గుర్తించారు. అంతేకాదు 20% విక్రేతలు కూడా బ్రూసిల్లోసిస్ తో బాధపడుతున్నారనే చేదు నిజం బయటపెట్టారు. జీవాల పరిసరాల్లో ఉన్నవారికి వ్యాధి సోకే ప్రమాదముందంటే మటన్ తింటే అంతే సంగతులు. బ్రూసిల్లోసిస్ వ్యాధి వల్ల మగవారిలో నపుంసకత్వంతో పాటు ప్రాణాంతక రోగాలు చుట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు. సో దీంట్లో బ్రూసిల్లోసిస్ అనేది ఒక వ్యాధి. ఇది బ్యాక్టీరియా వల్ల ఈ యానిమల్స్కి, జీవాలకు వచ్చే వ్యాధి అన్నమాట. పశువులకి, బర్రెలకి, మన మేకలకి, గొర్రెలకి, ఈ పందులకి వచ్చే వ్యాధి. సో ఈ వ్యాధి ఈ జీవాల నుండి మనుషులకి సంక్రమించే ఒక జూనోటిక్ డిసీజ్ అన్నమాట. జూనోటిక్ వ్యాధి అంటారు. కబేళాలను ఆధునీకరించాలన్న సుప్రీం తీర్పును తుంగలో తొక్కాయి ప్రభుత్వాలు. నగరంలో కబేళాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. ఈగలు ముసిరిన మటన్ విక్రయాలు రోగాలకు కారణమవుతున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే ఉడకని మటన్ తిన్నారంటే రిస్క్ తప్పదని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. హై టెంపరేచర్ లో ఉడికించిన మటన్ తింటేనే మేలంటున్నారు. లేదంటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బీ కేర్ఫుల్.